హాయ్ హలో నమస్తే, నిన్న గీనా. వెల్కమ్ టు మల్టీ టాస్క్ మోమ్ ఛానల్. ఈరోజు అండి ఇక్కడ కనిపిస్తున్న ఫ్లవర్స్ గమనించారా? వీటిని ఎక్కడో చూసినట్టుంది కదా. అదేనండి ఫ్లవర్ బొకేస్లో, ఫ్లవర్ డెకరేషన్స్లో వీటిని ఎక్కువగా వాడుతూ ఉంటారు. చూడ్డానికి చాలా అందంగా కనిపిస్తాయి. అలానే వీటిని పెంచడం కూడా చాలా ఈజీ అండి. అయితే ఈరోజు ఈ వీడియోలో వీటిని ఎలా పెంచాలి, ఎలాంటి కేర్ తీసుకోవాలి, అలానే వీటిని ప్రాపగేట్ చేయడం ఎలా, ఇలాంటి విషయాలన్నీ కూడాను ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ గ్లాడియస్ ఫ్లవర్స్ని పెంచుకోవాలనుకుంటే మనం సీడ్స్ ద్వారా పెంచుకోవచ్చు. అలానే ఇలా మెచ్యూర్డ్ బల్బ్స్ని ఆన్లైన్లో పర్చేస్ చేసి వాటి నుంచైనా వీటిని పెంచుకోవచ్చు. అయితే సీడ్స్ ద్వారా అయితే ఏంటంటే ఫ్లవర్ రావడానికి కనీసం 3 to 4 years లేదా అంతకంటే టైం ఎక్కువ కూడా పట్టచ్చు. కాబట్టి దానికంటే కూడాను ఇలా బల్బ్స్ని తెప్పించుకొని మనం పెంచుకుంటే కనుక సీజన్ వైజ్ మనకి ఫ్లవర్స్ అనేవి వాటి నుండి మనం తీసుకోవచ్చు. నిజానికి వీటిని బల్బ్స్ అనరండి, వీటిని కోమ్స్ అంటారు. బల్బ్స్ వేరు, కోమ్స్ వేరు. అర్థం అవ్వాలి అని చెప్పి బల్బ్స్ అన్నాను. అయితే ఈ కోమ్స్ నండి చూడ్డానికి ఇవి పెద్దలపల్లా కనిపిస్తాయి. సేమ్ చూడ్డానికి పెద్దలపల్లానే ఉంటాయన్నమాట. అయితే వాటిపైన ఉన్న ప్రొటెక్టివ్ లేయర్ ఏదైతే ఉందో వాటిని మనం తీయకూడదు. అలానే అమాంతం మట్టిలో పెట్టుకోవాలి. అలా తీయకుండా ఉంటే ఫంగస్ ఏదైనా అటాక్ అయితే కనుక అది ఒక ప్రొటెక్టివ్ లేయర్లా పనిచేస్తుంది అనమాట, అటాక్ అవ్వకుండా. సో కాబట్టి అమాంతం ఇలా మట్టిలో పెట్టుకోవాలి. ఇక ఈ కోమ్స్ని మనం పెట్టుకునే రైట్ టైం ఏది అంటే కనుక సెప్టెంబర్ నుంచి అక్టోబర్ ఈ టైంలో అండి మనం వీటి బల్బ్స్ని మనం పెట్టుకోవాలి. అలా పెట్టుకుంటే నవంబర్ డిసెంబర్ కల్లా వీటి ఫ్లవరింగ్ అనేది మనం చూడొచ్చు. ఇప్పుడు మనం ఇలా ఈ కోమ్స్ని తెప్పించిన తర్వాత ఏ సైజు పాట్లో పెడితే కనుక వీటికి కరెక్ట్, అలానే ఆ పాట్లో ఎన్ని పెట్టొచ్చో ఇప్పుడు తెలుసుకుందాము. సో ఇలా బల్బ్స్ తెప్పించిన తర్వాత అండి మనం కావాలంటే ఇండివిజువల్గా ఇట్లా 3 inch పాట్లో ఒక్కొక్కటి పెట్టుకోవచ్చు. లేదు అంటే కనుక ఒకేసారి పెద్ద కంటైనర్లో పెట్టుకుంటానంటే కనుక అలా అయినా పెట్టుకోవచ్చు. మినిమం 8 to 9 inch పాట్ అయితే కనుక దాంట్లో 3 to 4 కోమ్స్ అనేవి పెట్టుకుంటే సరిపోతుంది. వీటి రూట్స్ అనేవి బాగా స్ప్రెడ్ అవుతాయి. సో కాబట్టి 9 inch పాట్ అయితే కనుక 4 లేదా 3 to 4 సరిపోతాయి. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏంటంటే మనం పెద్ద కంటైనర్లో పెడుతుంటే కనుక ఒక కోమ్ నుంచి ఇంకో కోమ్కి కనీసం డిస్టెన్స్ అనేది 3 inch దూరంలో మనం పెట్టుకోవాలి మట్టిలో. అది కూడా 3 inches లోతులోకి మనం హోల్ చేసి అందులో ఈ కోమ్స్ అనేవి పెట్టాల్సి ఉంటుంది. ఆ తర్వాత మట్టి కప్పేసుకొని ఫుల్ వాటరింగ్ చేసేసి ఫుల్ సన్లైట్లోనే పెట్టొచ్చండి. లేదు ఎక్కువగా ఎండ రాదంటే కనుక మినిమం 3 to 4 hours సన్లైట్ అనేది వీటికి అవసరము. ఇక ఇప్పుడు వాటరింగ్ విషయం కూడా తెలుసుకుందాము. ఫస్ట్ టైం ఇలా మనం ఈ కోమ్స్ని మట్టిలో పెట్టినప్పుడు ఫుల్గా వాటరింగ్ చేసేసేయాలండి. మట్టి మొత్తం కూడా తడవాలి. పెట్టుకున్న పాట్లోంచి వాటర్ అనేది బయటకు వచ్చేలాగా ఫుల్గా వాటరింగ్ చేసేసేయాలి. తర్వాత రోజు నుంచి మాత్రం చూసుకుంటూ ఉండాలి. అంటే అంత అవసరం ఉండదండి వీటికి. పైన లేయర్ స్లైట్గా ఎండిపోయింది అలా అనిపించినప్పుడు మాత్రమే వీటికి వాటరింగ్ అనేది చేయాలి. ఇక్కడ చూడండి, ఇలా ఈ కోమ్స్ని పెట్టిన 20 daysకి ఇవి ఇలా కనిపిస్తున్నాయి. ఇక్కడ గమనిస్తే కొన్నిటి గ్రోత్ చాలా ఫాస్ట్గా ఉందండి, కొన్నిటిది చాలా స్లోగా ఉంది. సో వాటి ఆకులు కూడా చూసారా చాలా పెద్దవిగా ఉన్నాయి. కొన్నిటికి ఇప్పుడిప్పుడే రావడం స్టార్ట్ అవుతుంది. సో 20 daysకి ఇవి ఇలా ఉన్నాయి. అయితే మొత్తం నేను 6 పెట్టానండి. అందులో పింక్, ఎల్లో, అలానే ఆరెంజ్, లైట్ ఆరెంజ్, లైట్ ఎల్లో కూడా పెట్టాను. సో అందులో ఒక్కొక్కటి ఒక్కో స్టేజ్లో ఉంది. ఇదిగోండి. సో ఇది 20 daysకి ఇలా ఉన్నాయి వాటి అప్డేట్ ఇది. అయితే 20 days తర్వాత అండి నేను వీటిని ఫైనల్ రిపోర్టింగ్ చేసుకున్నాను. ఒక పెద్ద ఇది ఫ్రూట్ కంటైనర్ అండి, నేను దీంట్లోకి ఫైనల్ రిపోర్టింగ్ చేసుకున్నాను. యాక్చువల్గా మీరు డైరెక్ట్గా కోమ్స్ తీసుకొచ్చినప్పుడే ఇలాంటి పెద్ద కంటైనర్లో పెట్టేసుకోవచ్చు. బట్ నా దగ్గర ఆ టైంలో అంత పెద్ద కంటైనర్ లేదు, అందుకని ఇప్పుడు వీటిని ఇందులో పెడుతున్నాను. సో మీరు డైరెక్ట్గా అలా పెట్టేసుకోవచ్చు కూడాను. అంటే మాటి మాటికి రిపోర్ట్ చేయాల్సిన పని లేకుండా ఒకే దాంట్లో కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు సాయిల్ మిక్స్ గురించి తెలుసుకుందాము. అయితే నేను ప్రత్యేకంగా వీటి కోసం ఏం చేయలేదండి, మీ అన్ని మొక్కలకి యూజ్ చేసేదే 1:1:1 రేషియో. ఇది పర్ఫెక్ట్ యూనివర్సల్ సాయిల్ మిక్స్ అనమాట. మనం ఇందులో 1 వంతు మట్టి, 1 వంతు కంపోస్ట్, 1 వంతు కోకోపీట్, మీ దగ్గర ఉంటే కనుక ఇసుక కూడా కలుపుకుంటే సాయిల్ మనకి అంటే చాలా పోరస్గా ఉంటుందన్నమాట.
అలానే వీటితో పాటు ఇంకొన్ని ఐటమ్స్ కూడా నేను ఇందులో కలుపుకుంటానండి. దానివల్ల మనం 1 మంత్ వరకు ఎటువంటి ఫర్టిలైజర్ అనేవి ఏమి ఇవ్వక్కర్లేదు. ఒకసారి మనం కలిపెట్టుకుంటే కనుక 30 డేస్ తర్వాత నుంచి మనం ఫర్టిలైజర్ అనేది చేస్తూ ఉండాలి మొక్కలకి. అయితే అది నేను సాయిల్ మిక్స్ అనేది ఎలా కలుపుకుంటాను ఏంటనేది ఆల్రెడీ నేను మీకు వీడియో షేర్ చేశాను. సో ఇప్పటికీ చూడలేదు అనుకుంటే కనుక పైన ఐకార్డ్లో లింక్ ఇస్తాను, చూడండి. సో ఇదిగోండి, మనం అలా ఫైనల్ రిపోర్ట్ చేసుకున్న తర్వాత 90 డేస్కి ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అయింది. సో ఫస్ట్ ఎల్లో కలర్ వచ్చాయన్నమాట. సో చాలా అందంగా ఉంది కదా. తర్వాత ఇంకొక 15 డేస్కి ఇలా రెడ్ కలర్ ఫ్లవర్స్ అనేవి కనిపించాయి. సో వీటినండి ఇలా వచ్చిన తర్వాత వాటిని మనం స్టాక్స్ని ఏవైతే ఉన్నాయో వాటిని మనం కట్ చేసి వాటర్లో కనుక పెట్టుకుంటే ఇవి ఫ్రెష్గా 3 to 4 డేస్ వరకు ఫ్రెష్గా ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇది కింద ఫ్లవర్స్ ఒక 3 వచ్చాయి కదా, ఇలా విచ్చుకున్నాయి కదా. తర్వాత అవన్నీ మొగ్గలుగా ఉన్నాయి కదా. ఈ స్టేజ్లో మనం కట్ చేసేసి వాటిని మనం నీళ్ళలో ఫ్లవర్ వాజ్లో పెట్టుకుంటే కనుక నీళ్ళల్లో అవి 4 డేస్ వరకు సర్వైవ్ అవుతాయి. అంటే బాగా ఫ్రెష్గా ఉంటాయి. అవి విచ్చుకుంటాయి కూడా మొగ్గగా ఉన్నవి. ఆ తర్వాత ఇక్కడ ఎండిపోయిన ఫ్లవర్స్ చూడండి. ఇలా ఫ్లవర్స్ ఎండిపోయిన తర్వాత అలా మనం వదిలేస్తే వాటి నుంచి సీడ్స్ అనేవి మనం కలెక్ట్ చేసుకోవచ్చు. సో ఆ తర్వాత అవి మట్టిలో చల్లితే అవే వచ్చేస్తాయి. సో అట్లా కూడా మనం చేయొచ్చు. తర్వాత ఆరెంజ్ కలర్ అండి, ఇంకొక 10 డేస్ తర్వాత ఆరెంజ్ కలర్ చాలా బాగుంది కదా. ఆల్మోస్ట్ అన్నీ అయితే విచ్చుకున్నాయి. అలానే వీటికి సంబంధించి ఇక ఫర్టిలైజర్స్ అండి ఏమేమి ఇవ్వాలంటే 30 డేస్కి ఒకసారి, వీటికి ఎక్కువ కూడా అవసరం లేదండి, 30 డేస్కి ఒకసారి కంపోస్ట్, కొంచెం బోన్ మీల్, అలానే మస్టర్డ్ కేక్, ఈ 3 కూడా కొంచెం కలిపేసి మనం మట్టిలో కలిపేయచ్చు. లేదంటే కనుక మస్టర్డ్ కేక్ని నీళ్ళలో నానబెట్టి మనం మిగతా మొక్కలకి ఎలా అయితే ఇస్తామో అలా ఇచ్చినా సరిపోతుంది. సో అదండి, ఇప్పుడు మనం వీటిని ప్రాపగేట్ చేయడం ఎలా అనేది కూడా చూద్దాము. అలానే వీటిని నెక్స్ట్ సీజన్కి మనం ఎలా సేవ్ చేసుకోవాలి అనేది కూడా తెలుసుకుందాం. ఇక్కడ నేనేం చేస్తున్నానంటే వీటి సీజన్ అనేది అయిపోయిందండి. ఫిబ్రవరి ఎండింగ్ కల్లా ఇవి మనకి లైట్గా ఎల్లో కలర్ చేంజ్ అవ్వడం, అలానే కొన్ని ఎండిపోయినట్టుగా అవ్వడం మనకి కనిపిస్తాయి. సో మనం ఏం చేయాలంటే వాటిని అంతే వదిలేసేయాలి. మే ఆ టైంలో, అంటే మే మంత్లో వీటిని ఇట్లా సాయిల్ నుంచి పూర్తిగా అట్లా తీసేసి బయట అట్లా ఆరబెట్టాలన్నమాట. పూర్తిగా అవి ఆరిపోవాలి. సో మే మంత్ అంటే బాగా ఎండ ఉంటుంది, ఇవన్నీ పాడైపోతాయా అనే భయం అయితే ఏముండదు. సో వాటిని ఎండలో అలా ఆరబెట్టేసేయండి. లేదంటే కనుక షేడ్ ఏరియాలో కూడాను మీరు వీటిని పెట్టేసి ఆరబెట్టుకోవచ్చు. అయితే ఇక్కడ మీరు గమనిస్తే ఈ కోమ్స్ పక్కన బేబీ కోమ్స్ కనిపిస్తున్నాయి, చూసారా అండి. సో ఇవే అన్నమాట. వీటి నుండి మనం మళ్ళీ పెట్టుకుంటే కనుక మళ్ళీ వస్తాయి. చిన్న చిన్నవి కనిపిస్తున్నాయి కదా. సో ఇక్కడ చాలా పక్కనే బేబీ కోమ్స్ అనేవి చాలా వస్తాయి. సో మనం ఒకటి పెడితే వాటి నుంచి చాలా బోలెడు కలెక్ట్ చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఇవి ఇప్పుడు చిన్నవి కదా, ఇవి బాగా మెచ్యూర్ అవ్వాలి. సో మనం పెట్టిన ఏదైతే కోమ్ ఉందో అంత సైజ్ రావాలి, అప్పుడే ఫ్లవరింగ్ అనేది వస్తుందన్నమాట. అప్పటి వరకు మనం సాయిల్లో పెట్టేసి వదిలేసేయచ్చు. అవి కొంచెం సైజ్ అనేది పెరిగిన తర్వాత వాటి నుండి మళ్ళీ మనం ఫ్లవర్స్ అనేవి చూడొచ్చు. సో ఇది ప్రాపగేషన్ అండి. వీటిని మనం అలా కలెక్ట్ చేసుకొని సేవ్ చేసుకోవచ్చు. సేవ్ చేసుకొని మనం సీజన్ టైంలో పెట్టుకుంటే కనుక సరిపోతుంది. లేదు అలానే మట్టిలో వదిలేస్తానన్నా ప్రాబ్లం ఏమి ఉండదు. అలానే ఇప్పుడు ఏవైతే బాగా లావుగా ఉన్నాయో కోమ్స్, వాటిని మాత్రం మనం సీజన్ అయిపోయిన తర్వాత సేవ్ చేసుకోవడానికి వాటిని తీసేసి నీడలో ఆరబెట్టుకొని, లేదా ఎండలో ఎండినా పర్లేదండి, ఆరబెట్టుకోవాలి. ఆ తర్వాత వాటిని తీసి మనం ఒక కాగితంలో చుట్టేసుకొని ఒక కవర్లో, క్యారీ బ్యాగ్లో మనం సైడ్న షేడ్లో పెట్టుకుంటే కనుక అవి మళ్ళీ సీజన్ వచ్చినప్పుడు మనం వాటిని పెట్టుకుంటే మళ్ళీ ఫ్లవరింగ్ అనేది మళ్ళీ సీజన్కి చూడొచ్చు. ఇదిగోండి ఇక్కడ చూడండి ఎన్ని కలెక్ట్ చేశానో. ఇంకా సాయిల్లో ఉన్నాయి కొన్ని, అలానే కోమ్స్కి కూడా చాలా ఉన్నాయి. సో ఇదిగోండి ఇక్కడ చూడండి కనిపిస్తున్నాయి కదా సైడ్న, అవన్నీ కూడాను బేబీ కోమ్స్ అనమాట. వాటిని మనం తీసేసి సేవ్ చేసుకోవచ్చు, కావాల్సినప్పుడు పెట్టుకోవచ్చు. సో చూసారు కదా, చాలా ఈజీ అండి ఈ గ్లాడియస్ని పెంచడము. సో కాబట్టి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఆల్రెడీ పెంచుతుంటే కనుక మీకు ఈ పాయింట్స్ అనేవి హెల్ప్ అవుతాయి అనుకుంటున్నాను. అండ్ అలానే వీటిలో చాలా కలర్స్ కూడా ఉంటాయండి. అంటే రెడ్, ఎల్లో, మెరూన్, పింక్, ఆరెంజ్, ఇట్లా చాలా కలర్స్ ఉన్నాయి. ఆన్లైన్లో ఒకసారి ట్రై చేయండి. మీకు కావాలంటే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో అలానే మనం ఆన్లైన్ ద్వారా తెప్పిస్తున్నాం కాబట్టి అది ఏ కలర్ ఏంటనేది మనం చెప్పడం కష్టం. మనం తెచ్చుకున్నది మనకు వచ్చింది అది ఏ కలర్ అనేది వచ్చేదాకా డౌటే అనమాట. సో కాబట్టి నేను కావాలంటే లింక్ కింద ఇస్తాను, చూడండి. అండ్ అలానే వీటి సీజన్ అనేది అయిపోవడానికి వచ్చింది కాబట్టి మీకు ఈ గ్లాడియస్ అనేది నచ్చితే కనుక నెక్స్ట్ సీజన్కి అంటే సెప్టెంబర్ లేదా అక్టోబర్లో పెట్టుకోవడానికి ట్రై చేయండి. సో అదండి ఈరోజు వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి. మనలాంటి వాళ్ళకు ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయడం మర్చిపోకండి. అలానే ఈ వీడియో మీకు ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో